మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఎల్బీ నగర్లో హిందూ ధర్మరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హిందూ ధర్మరక్షకులు ఎమ్మెల్యే రాజాసింగ్, చీకోటి ప్రవీణ్ కుమార్పై రెక్కి నిర్వహించిన దుండగులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సాగర్ రింగ్ రోడ్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజాసింగ్, చీకోటి ప్రవీణ్ ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వారిపై ఎలాంటి దాడులు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ధర్మం మీద జరిగే అన్యాయాలను చూసి మనసు చలించి ధర్మం గురించి ఏదైనా ముందుకు వెళ్ళాలి, అందరినీ ధర్మబాటలో నడిపించాలని చెప్పి ధర్మ రక్షణ చేస్తూ, గోరక్షణ చేస్తూ, అందరినీ సంఘటితం చేస్తూ ధర్మరక్షణ చేస్తున్న చీకోటి ప్రవీణ్ అన్న గారి మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు కూడా చీకోటి ప్రవీణ్ అన్న గారింటి ముందట 2-3 సార్లు రిక్కీలు చేయడం జరిగింది. అప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే పోలీస్ వ్యవస్థ ఏమాత్రం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. దయచేసి ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి, దయచేసి ధర్మరక్షకులకైన చీకోటి ప్రవీణ్ గారికి, ధర్మరక్షకులందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే హిందూ దేశంలో ఉన్నాం, మేము పాకిస్తాన్లో లేం. హిందూ ధర్మం గురించి కొట్లాడతాం, మా ధర్మం గురించి మేము ఎంత దూరమైన పోతాం. మీరు చెప్పండి, మేము ప్రొటెక్షన్ చేసుకుంటాం. కానీ రేపొద్దున ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే పూర్తిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాధ్యత స్వీకరించాల్సి వస్తుంది. అంతేగాక మనం చూస్తాం, బంగ్లాదేశ్లో చూస్తాం, బెంగాల్లో చూస్తున్నాం, అటు కేరళలో చూస్తున్నాం, మొన్న ఈ మధ్య కర్ణాటకలో కూడా చూస్తాం. ధర్మరక్షకులు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేపీ ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేయడం జరిగినది. రేపు పొద్దున ఇవి కూడా మన దగ్గర పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే చీకోటి ప్రవీణ్ గారికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు రక్షణ కల్పించని పక్షంలో చీకోటి ప్రవీణ్ అన్న గారికి రాష్ట్ర నలుమూలల అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా ధర్నాలు చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాడు.